ఉండేవేమో, ఇప్పుడు పోగొట్టుకున్నానని బాధపడ్డాడు. పిల్లరా, కొన్నిసార్లు మనం ఆశపడతాం, ఆశపడింది దొరకదు. దొరకలేదని ఎప్పుడు దిగులు పడద్దు. చెప్పండి, ఏం పడద్దు చెప్పండి? దిగులు పడద్దు. కొంతమంది ఓవరకు దిగులు పడతారు, అది దొరకలేదే, ఆ పని అవ్వలేదే, అబ్బబ్బా ఆశపడ్డాను కానీ అది అనుకున్న జరగలేదని ఒకే ఆశ. మన పిల్ల నెత్తి నోరు బాదుకుని ఏడుస్తుంది, కింద పడి దొర్లాడుతుంది. ఎందుకంటే మగపిల్లోడు పుట్టాడు. ఎందుకంట మగపిల్లోడు పుట్టాడని 4 రోజులు అన్నం తినలా పిల్ల ఏడుతుంది. నేను పోతే కూడా శోకాలు పెట్టి ఏడుతుంది. పిచ్చి మొహంలాగా ఉన్నామా, మగపిల్లలు పుడితే ఎగిరికి అంతేస్తారు కానీ నువ్వేంటి ఏడుతావేందామని. కాదు పాస్టర్ గారు, ముందు మగపిల్లోడు పుట్టాడు, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిద్ది అనుకున్నా నేను. ఇప్పుడు ఇద్దరు మగపిల్ల అయితే జెల్ వేయాలి, క్లిప్పులు పెట్టాలి, పౌడర్లు రాయాలి. ఈ వేసే పని లేదుగా నాకు. ఇంట్లో కళ్ళ ఉండదు నా ఇంట్లో అంటది. ఏమంటదంట అంటే ఆడపిల్ల పుడితే ఇంటికి కళని, ఆ కళ కాంతులుండే కూతురు పుట్టిద్దని ఆశపడిందంట, పుట్టలేదు, అందుకని ఏడుస్తుందండి. నేను అన్నాను, కానీలే దేవుడు ఇచ్చాడు కదా, నువ్వు 4 రోజులు అన్నం మానేస్తే ఎట్లా? వాళ్ళ అత్త నా దగ్గర చూడయ్యా, ఆ పిల్ల అన్నం మానేసింది చూడయ్య, నువ్వు చెప్పయ్యా అంటది. అమ్మ నువ్వు ఏడవకమ్మా అంటే, కాదులే పాస్టర్ గారు, ఆడపిల్ల అయితే బాగుండేది అంటది. ఏం చేద్దాం, దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు ప్రభుకి స్తోత్రం చెప్పాలి, కానీ ఏడుస్తూ ఉంటే ఎట్లా? అంటే ఆశపడింది. ఏమని? ఆడపిల్లనిస్తాడు దేవుడు అని. మొట్టమొదటి మగపిల్లడు పుట్టాడు, ఇక రెండోది ఆడపిల్ల పుట్టిద్దని ఆశపడింది. ఆశపడి మగపిల్లడు పుట్టేసరికి ఏడుస్తూ ఉంది. ఒక్కోసారి ఇలాంటి ఆశ. మా ఊర్లో ఒక పిల్ల ఉంది, పిల్లగాడు మందు బిళ్ళలు మింగాడు. ఏంట్రా మందు బిళ్ళలు మింగామంటే, ఎవరో ఒక పిల్లని ప్రేమించాడంట, ఒక పిల్లంట బ్రేకప్ అందంట. అందుకని వాడు ఈ పని చేసిండు చచ్చిపోవటానికి. అబ్బాయి ఇంకా లోకం గొడ్డుపోయిందిరా, అంతకంటే బ్రహ్మాండమైన పిల్లట నేను తెచ్చి పెడతాను, నీకెందుకురా, ఏడవాకురా అన్నా నేను. చచ్చిపోతే ఏం చేస్తాం? చచ్చిపోతే జీవితం ఏముంది? చచ్చిపోతే జీవితం అయిపోయింది. మేమ్మా నేను కంది, నువ్వు చచ్చిపోవటానిక ఆశపడతాం, మనం కొట్టుకెళ్తాం. ఆ షో కేసులో ఉంటాయి, భలే ఉంటాయి, నెక్లెస్లు ఉంటాయి, బంగారం కొట్టుకెళ్తే అన్నీ మనకు దొరుకుతాయి, అందుతాయా? వాడు వెళ్ళి అడగంగానే అది 10 లక్షలు అంటే సార్ నెక్లెస్ అన్నాడు అనుకో, మనం ఏం కొంటాం? కాదులే 80,000 ఉన్నాయి చూడయ్యా, ఏదైనా ఉంగరం గొలుసు ఏదో చిన్నది తెచ్చుకుంటాం కదా. వజ్రాలు ఉన్నాయి, మనం ఏడ కొనుక్కుంటాం? ఆశపడతాం. కానీ పిల్లరా, ఆశపడినవన్నీ దొరుకుతాయి అనుకోకూడదు, ఆశపడినవన్నీ నాకే అనుకోకూడదు. దొరికితే స్తోత్రం, దొరకకపోతే స్తోత్రం అనాలి. ఏం చేయాలి? అంతేగాని ఏడుస్తా కూర్చోకూడదు, ఇక బ్రతుకు అయిపోయింది అని చచ్చిపోకూడదు, చచ్చిపోవటమే ఇక అనుకోకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు ఆశపడ్డాడు, ఏమని? ముందు పుట్టాలి, ఆశీర్వాదాలు పొందాలని. కానీ నేను ఒక